హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మన తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నా. అయితే నాకైతే ఇక్కడ తక్కువ దొరికింది. ఆ తాజ్మహల్ దగ్గర తీసుకున్నా. తాజ్మహల్ 2 కిలోమీటర్స్ ఉంది. అయితే ఇది హోటల్ లక్ష్మణ్ రిసార్ట్ ఇది. ఇక రూమ్స్ అయితే అంత ఏమి ఉండవు, కానీ ఏంటంటే దగ్గరలో ఉందని చెప్పి తీసుకున్నాను. అయితే ఆగ్రా పోర్ట్కి వెళ్దామని చెప్పి టిఫిన్ చేద్దామని చెప్పి జిఎంబి హోటల్ దగ్గర ఒకటి చపాతీ లాగా ఉందని చెప్పి తీసుకున్నాం. కానీ చాలా బాగుంది. ఇక తిన్న తర్వాత మేమైతే రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూద్దాం ఎట్లా ఉంది ఏంది అని చెప్పి. అప్పుడు రాజులు కట్టడాలు చూసి ఎట్లా ఉంది ఏంటి. కోట ఎంట్రన్స్లో ఉన్నాము పోర్ట్ దగ్గర. అయితే పోర్ట్ టాప్లో మొసళ్ళు పెంచుతారంట. మొసళ్ళు పెంచేది కూడా మనం చూపిస్తాం. అది ఏంటంటే అప్పుడు రాజుల కాలంలో ఎవరైనా వస్తే వాటర్ చేసి మొసళ్ళు చంపేస్తారు. ఆ క్రియేషన్ పెట్టి అట్లా పెట్టారు. ఇది కాలలా చేసి దాంట్లో మొసలు పెంచి పెట్టడం. ఇది మొత్తం కోట చుట్టూ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ లో చూడండి, ఫస్ట్ గేట్ ఇది. లోనికి వెళ్ళంగానే చూడండి ఎట్లా ఉందో. అప్పుడు కాలంలో ఎలా ఉందో, ఎట్లా చెక్కారో, అట్లా మిషనరీ కూడా లేదు, కానీ ఎంత అద్భుతంగా చెక్కి మొత్తం అంత డిజైనింగ్ మొత్తం అసలు చూస్తాను. ఈ కాలంలో ఈ కట్టడం ఎవరు కట్టరు అది, కానీ ఒకప్పుడు అంటే అది చాలా గ్రేట్. రాజు కాలం అంటే కష్టం, ఫలితనం ఎట్లా ఉంటే తెలియదు. ఇది ఓ ర్యాంప్ ఉంది చూడండి. ఈ ర్యాంప్ అనేది ప్రత్యేకంగా ఏనుగులకి గుర్రాల కోసం వాళ్ళు కట్టారంట. అంటే ర్యాంప్ ఇప్పించాలి లాస్ట్ దాకా ఉంది చూడండి. ఈ గోడను చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎట్లా కట్టారు ఏంది, ఎంత కూలీల మంది ఎంత చేశారు, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా కట్టడం. ఇది రాజుగారు స్నానం చేసే టబ్ ఇది. అయితే దీని చరిత్ర ఏంటంటే, ఇది మాన్సింగ్ అనే రాజుగారు వచ్చి జాంగీర్స్కి గిఫ్ట్కి ఇచ్చారంట. చూడండి ఎట్లా ఉందో. కోట లోపల చూద్దాం ఎట్లా ఉందో. నాకైతే ఫస్ట్ టైం కదా, చాలా అమేజింగ్, రియలిస్టిక్గా ఉంది. కానీ ఇలాంటి కట్టడం అనేది చరిత్రలో నాకు తెలిసి ఎవరు ఉండరు. సరే ఒకవేళ ఉన్నా కానీ ఈ డిజైనింగ్, ఈ పర్పస్ అప్పుడు ఆ కాలంలో అనేది ఇక చాలా అద్భుతంగా కట్టారు. కానీ ఇప్పుడు వచ్చే ఇంజనీరింగ్ అప్పుడు వచ్చే ఇంజనీరింగ్ చాలా డిఫరెంట్ ఉంది. నేను ప్రతిదీ టచ్ చేసి చూస్తున్నాను. చాలా అనుభవం నాకు అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రతిదీ నేను టచ్ చేసి చూసుకున్నాను నేను. ఎందుకంటే అలాంటి చరిత్ర ఉండే మనం తాకి చూస్తేనే మనకి ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. ఒకసారి పైకి చూడండి, పిల్లర్స్ లాగా నిలబెట్టే రాయలు. అంటే ఒకటే రాయి అంట, అది మధ్యలో జాయింట్గా లేదు. ఇప్పుడు చూడండి, ఎన్నో సంవత్సరాలు కాబట్టి ఆ పిల్లర్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే పిల్లర్లు అయితే మొత్తం అంతా క్రాక్ వచ్చి పోతున్నాయి. కానీ ఇలాంటి పిల్లర్లు, ఇలాంటి కట్టడాలు చూడండి, పైన మొత్తం ప్రతి బోర్డర్
మొత్తం అన్ని రాయితోని పేర్చుకుంటూ వచ్చారు. కానీ రాజుల కాలం ఆ టైంలో ఎలా కట్టారో తెలియదు, కానీ ఎంతమంది కూలీలు, ఎంతమంది కష్టం, ఇలాంటి చరిత్ర అనేది ఇక వెనక్కి చూసుకున్నా కానీ తెలుస్తుంది ఎట్లా ఏందని చెప్పి. ఇక చూస్తుంటేనే గూమ్సప్ వస్తున్నాయి. ఇలా అప్పుడు మిషనరీగా లేదు, ఇలాంటి చెక్కడం అనేది చాలా అద్భుతం. ఇక్కడి నుంచి చూస్తే తాజ్మహల్ కనిపిస్తుందంట. అయితే మాకైతే ఇక వెదర్ వల్ల మనకి కనిపించట్లేదు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఇది రాజుగారి గది అంట. అయితే ఇక్కడ బంగారం ఉంటుందంట, మొత్తం అంతా పేర్చి ఉండేదంట. అయితే అప్పుడు బ్రిటిష్ కాలం ఇక బ్రిటిష్ వాళ్ళు ఇక ఏది ఉండదు సార్ అంతా కూలగొట్టి తీసిపోయారంట దాన్ని. ఇది మాత్రం రియల్గా జరిగింది అంటారు. కానీ ఇక చూడండి ఎట్లా ఉంది. ఒకసారి ఇది గమనించండి, పైన చూపిస్తాను చూడండి. సేమ్ ఇది ఈ స్ట్రక్చర్ అనేది సేమ్ తాజ్మహల్ కూడా ఇంతే ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి మళ్ళీ ఒకసారి. ఒక్క విషయం నేను చెప్పేది ఏంటంటే, మన ఇండియాలో ఉన్న మన చరిత్రను తెలుసుకోవడానికి ఫారినర్స్ వస్తారు, కానీ మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఫారినర్స్ చూపించే ఇంట్రెస్ట్ మన ఇండియా వాళ్ళు చూపించలే. కానీ ఇది ఒక అద్భుతం ఏంటంటే, ఇది మన ఆగ్రాలో, ఢిల్లీ ఈ ఏరియాలో ఉంటాం, చాలా క్యాపిటల్ సిటీ అవుతాం, వచ్చి చూస్తాం, చాలా మంచిగా అనిపించింది. నా వీడియో లాస్ట్ చూస్తారని నేను అనుకోలేదు. అయితే మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియో లాంగ్ ఉంది చూడరు అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ సరే, బట్ చూస్తారని చెప్పి నేను కూడా కొంచెం ట్రై చేసి మొత్తం వీడియో మొత్తం నేను తీస్తున్నా. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వీడియో కూడా నేను తీస్తున్నా, మొత్తం ఆగ్రాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో మొత్తం అన్ని వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేస్తాను. కానీ కొంచెం లాంగ్ ఉండొచ్చు, కానీ కొంచెం ఈ దేశీయ వీడియోలు మొత్తం మీకు మంచిగా అనిపిస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను.